అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. అట్లాగే మోహన్ బాబు వివాదాలు, పరస్పర పూరకాలు, పరస్పర ప్రేరకాలు, పర్యాయ పదాలు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. దాన్ని మనం ఇప్పుడు కొత్తగా తెరిపేయడానికి ప్రయత్నించి కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకు జరపాలి? కానీ కొన్ని సంఘటనలు అనేటువంటి అలా చరిత్రలో నిలిచిపోయినాయండి. వాటికి కొంత వివరణ కానీ కొంత వాటి జరిగింది ఏమిటనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం చెప్తే బాగుంటుంది ఒక అనేటువంటి. అడగదు. వజ్రోత్సవాల సమయంలో మీకు చిరంజీవి గారికి మధ్య ఒక వివాదం జరిగింది అనేటువంటిది అది ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా నానుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి చాలా నిజాలేంటి అసత్యాలేంటి. ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఎందుకు అది కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య చిన్న మాట జరుగుతూ ఉంటాయి. భారత భాగవత రామాయణం చూసావు కాబట్టి అది నథింగ్. ఆ విషయాలు వద్దు, వేరే విషయం ఏదైనా ఉంటుందన్నమాట. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలో కూడా మీకు చిరంజీవి గారికి మధ్య ఒక అన్ప్లెజెంట్ వాతావరణం ఏర్పడింది అనేటువంటిది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక చరిత్ర. ఆశ్చర్యపోతుంటాను నేను, ఎందుకు అలాగా జరిగింది. విజయాన్ని సాధించాడు బిడ్డ, అదొక ఇది. బిడ్డ ఏదైతే చెప్పాడో విష్ణువర్ధన్ బాబు అన్నీ చేశాడు. ఒక బిల్డింగ్ ఒకటి తప్ప అద్భుతంగా చేశాడు. కాదని పగవాడు కూడా చెప్పలేడు. ఊరికే జోక్గా కామెంట్స్ అవి తప్ప అవి ఎవడో చూస్తాడు, పిచ్చోడు చూస్తాడు, వదిలే. కాబట్టి ఆ మనసు కష్టం కూడా నాకు తనకి రాకూడదు చిరంజీవి గారు అనిపించింది. ఐ హ్యావ్ స్టిల్ దట్ పెయిన్ ఇన్ మీ. ఎందుకు జరిగింది అది అతను తప్ప నా తప్ప? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ పాయింట్ నౌ. అది మీ ఇద్దరు మళ్ళీ ఎక్కడైనా శ్రమకు ఎదురు పడితే ఎలా ఉంటుంది? మీ ఇద్దరు 100 సార్లు ఎదురు పడ్డాం, 100 సార్లు మాట్లాడుకున్నాం. ఏమి లేదు మధ్య జనం అనుకోవటమే అంతే. ఓకే. లేకపోతే మీ ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా ఎప్పుడు కొంత కీచులాట నడుస్తుంటుంది సరదాగా. భార్యాభర్తలకు ఉంటుందిగా అలాగే. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ గుడ్ నౌ. ఎస్, ఎప్పుడు కూలే. మీ ఇద్దరు అభిమానులు కోరుకునేది అది ఎప్పుడు కూలే, ఇప్పుడే కాదు. అట్లాగే బాలకృష్ణ గారు చేసినటువంటి అన్స్టాపబుల్ అనేటువంటి దానికి ఓపెనింగ్ గెస్ట్ మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయటం, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అసలు దాంట్లో మీరు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం గురించి చెప్తారు. సోదరుడే నాకు, నేను సోదర అంటుంటాను, బాలయ్య అంటుంటే సోదర అంటుంటాడు. ఫోన్ చేసి మీరు రావాలి అన్నాడు. తప్పకుండా అన్నాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ దట్ ఫ్యామిలీ, ఐ లైక్ హిమ్. చెప్పాడు, అడిగాడు, ఎస్ వస్తానన్నాను. వెళ్ళాను. చాలా హ్యూమర్గా సరదాగా జరిగింది. కేవలం బాలకృష్ణ కోసమే వెళ్ళాను. తను ప్రజెంట్ చేస్తున్న విధానానికి తన పర్సనల్ దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అవును. ఎలా అనిపించింది మీకు చూసిన? ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ ఫ్యామిలీ విషయాలకు వద్దాం. అందరూ మేకప్ వేసుకున్నట్టు ఆర్టిస్టులే. మీరు, విష్ణుబాబు, మనోజ్ అండ్ మంచు లక్ష్మి, హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ హ్యాపీ. అంతే. విద్యాలయాలు కూడా ఉన్నాయిగా. ఒక నటనారంగమే కాకుండా ఇటు కూడా చూసుకుంటున్నారు కదా బిడ్డలు. మంచు లక్ష్మి ఈ స్థాయి సెలబ్రిటీ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఊహించరా? లక్ష్మి ఇంత గొప్పగా 10 మందికి తను కష్టపడి 10 మందికి సహాయం చేస్తుందనే విషయాన్ని ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్. తను ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును పేద విద్యార్థులకు చాలా చోట్ల తను చేస్తున్న విధానాన్ని చూసి, ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, ప్రభుత్వాలు చూసుకుంటాయి, నువ్వు నీ బిడ్డ ఏదో కాస్త కోస్త సంపాదించిన 10 రూపాయలు దానం చేయగాని ఈ ఎన్ని అసలు పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు, నువ్వు ఇంటి దగ్గర జనం ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర అమ్మ నేను మా కష్టాల్లో ఉన్నాం, తను ఏదో కాస్త నువ్వు సంపాదించేదే తక్కువ, దానిలో ఇచ్చేస్తుంటావు. ఎందుకు? నీకు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, నీకు ఎందుకు చెప్పు అంటే ఆ తెలంగాణలో ఎక్కడెక్కడో పోయి బిల్డింగ్లు కట్టించింది. మంచి పనులే, బట్ వై నువ్వు స్టెయిన్ తీసుకుంటున్నావు అని. మంచి చేస్తుంది కదా మీరు. ఐ ఫీల్ ప్రౌడ్ అయ్యా కూతురుగా. విష్ణు విషయంలో మీ ఎస్టిమేషన్స్ ఏంటి? తను ఇప్పుడు విధానం ఎలా అనిపిస్తుంది? నా దృష్టిలో ప్రభు, నా పిల్లలు ఎలా 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 అని చెప్పుకోకూడదు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నా బిడ్డలకు ఉండాలి అని చెప్పుకోవాలి తప్ప ఎలా చేసేస్తున్నాము అలా చేసేస్తున్నాము చెప్పకూడదు. చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. దే ఆర్ వెరీ గుడ్, దట్స్ ఆల్. అడ్మినిస్ట్రేషన్, స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్స్, విద్యాలయాల అడ్మినిస్ట్రేషన్ వెరీ గుడ్. విష్ణు చాలా కేపబుల్ అని తెలిసింది. మనోజ్ ఆల్సో వాడి దృష్టిలో వాడు కేపబుల్. తను ఏం చేస్తున్నాడు? తను మనోజ్ ప్రధానమైన యాక్టివిటీ ఏంటండి?
మనోజ్ ఈజ్ డూయింగ్ నౌ 3 or 4 పిక్చర్స్. ఇప్పుడే కొత్త పెళ్ళి కొడుకు అయ్యాడు కదా. విష్ణు ఈజ్ ప్రో ఛాన్సలర్. అతను దాదాపు 10-12 years నుంచి విష్ణు చూసుకుంటాడు విద్యాలయాలు. మనోజ్ వద్దనుకున్నాడు. రేపు చూపించచ్చేమో ఇంట్రెస్ట్. మొన్న మనోజ్ మ్యారేజ్ విషయంలో మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయ్యారు? ఎవరైనా అవుతాం కదా, ఏదైనా కొన్ని కానీ మీరు కొన్ని సందర్భాల్లో చాలా చిన్నపిల్లల్లాగా ఏడ్ చేస్తారు ఎందుకు? ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు నాకు కంట్రోల్ ప్రభు కొన్ని జ్ఞాపకాలు గురువు గారిది కానీ కృష్ణ గారి కొన్ని చోట్ల ట్రిగ్గర్ ఆన్ అయిపోతే మనల్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. గడిపిన క్షణాలు అవి అన్నీ ఏదో గుర్తొచ్చి గబకన ఇదైపోతుంటాను. ఎక్కడంటే ఎప్పుడంటే వడ్డే రమేష్ గారు చనిపోయినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక బోర్ నీట్ చేశారు. అంటే ఉన్న అనుబంధం. అవును, అంబరీష్ గారు చనిపోయినప్పుడు అనుబంధం అటువంటిది కదా. అవును, కృష్ణ గారు చనిపోయినారు. అంటే ఉన్న అనుబంధాన్ని తలుచుకుని అయ్యో ఒక ఆత్మీయులు వెళ్ళిపోయారే అనే ఒక బాధ. ఏదో వెళ్ళామా, చూసామా, ప్రజల కోసం కొంచెంసేపు అలా చూసాం, ఎవడ్డయ్యా మనసులో ఉండాలి అయ్యో ఒక వ్యక్తి పోయారే అని. యూనివర్సిటీలో దాసరి నారాయణరావు గారి పేరు మీద ఒక గురువు గారి పేరు మీద మీరు ఒక ఆడిటోరియం కట్టారు. చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాసరి ఆడిటోరియం నోవేర్ ఇన్ సౌత్ ఇండియా. ఎక్కడా లేదు. భారత భాగవతాల్లో గురువులు శిష్యులకు ఇచ్చారు, శిష్యులు గురువులకు ఇచ్చారే కానీ మా గురువుగారు నాకు ఇచ్చిన దానికి నేను అతడం ఆయన ఇది రుణం తీర్చుకున్నాను. ఆయన బ్రతకుండగానే ఆయన పేరు పెట్టి ఆయన తీసుకొని వచ్చి ఆయన చేతనే నా ఫ్రెండ్ సుశీల్ కుమార్ షిండే ఉండేవాడు, అందరి చేత ఓపెన్ చేయించాను. ఈ రోజుకు దాసరి నారాయణరావు గారు చనిపోయి 6 సంవత్సరాల పైన అవుతుంది. దాసరి నారాయణరావు గారి ప్రస్తావన రాగానే మోహన్ బాబు గారి ఫేస్ అనేటువంటి సూపరింగ్ పోజ్ అవుట్ అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకా ఆయన లెగసీని కంటిన్యూ అవ్వకుండా ఆయన లెగసీ అనేటువంటిది అలా స్తంభించిపోయింది. ఆయన కుటుంబం వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ మీరు ఏమైనా ఇనిషియేషన్ తీసుకొని ఆయన పేరు ఎవరైనా ఆయన స్థానాన్ని ఆక్యుపై చేస్తానంటే వాళ్ళకి ఓటేస్తాను హ్యాపీగా. నా వద్దు, మన వల్ల కాదు, మన వల్ల కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, మన వల్ల కాదు. ఆయన స్థానాన్ని ఆక్యుపై చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? నా దగ్గర ఉంటే ఎవరైనా సరే ఐ అప్రిషియేట్, కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాను. చిరంజీవి గారు అనుకుంటున్నారు అందరూ. ఐ అప్రిషియేట్, వెల్కమ్ దట్. ఎస్, నాయకత్వం అనేటువంటి ఇండస్ట్రీ నాయకత్వం అనేటువంటిది గారు చిరంజీవి ఎవరైనా తీసుకోవచ్చు. ఇండస్ట్రీ ఒకటి సొత్తు కాదు, అందరూ నాయకులే, అందరూ నాయకత్వమే, అందరూ గొప్పవాళ్ళే. ఇక పోతే మోహన్ బాబు గారికి ఎంత పబ్లిక్లో ఎంత అప్లాజ్ వచ్చినప్పటికీ కూడా, ఎంత ఈ సినిమాలు విజయవంతమైనప్పటికీ, ఎంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా అతను ఎదిగినప్పటికీ కూడా అవార్డు అనేటువంటిది ఏది మోహన్ బాబు గారికి రాలేదు. అవార్డుల పట్ల మోహన్ బాబు గారు ప్రభు అవార్డులు మధ్యలో ఎందుకు కట్ చేశానంటే, నేను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను ప్రతిదీ ప్రయత్నం చేయాలి. అప్పట్లో నంది అవార్డులు కొంతమంది నిర్మాతలు ఎలా ప్రయత్నం చేశారో తలుచుకుంటుంటే ఆశ్చర్యపోతుంటాను. వాళ్ళ బిడ్డలకు కావాలని అవార్డు నాకు ఇవ్వండి సారి, లేదా మా కొడుక్కి ఇవ్వండి, పలానాడికి ఇవ్వండి అని రికమెండేషన్స్ నంది అవార్డులప్పుడు. ఇవి నేను చాలా సందర్భాల్లో అన్నాను, గడ్డి వేస్తే నంది వస్తుంది అని. ఆ తర్వాత నేను ఆ పదాలు మాట్లాడడం కూడా మానేశాను. ఎందుకు ఒకరిని కష్టపెట్టాలి అంటే, నీకు నంది అవార్డు రాలేదని నువ్వు అలా మాట్లాడుతున్నావా అని కొంతమంది అన్నారు. ఒరి పిచ్చివాడా, నాకు రాలేదని కాదు, ఇప్పుడు నా సినిమాలు ఉన్నాయి. ఒక్క సినిమాకు లేదు. రాయలసీమ రామన్న చౌదరి, అల్లుడు గారు, అసమరుడి, పెదరాయుడు, అలరిమొగుడు, చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు. ఒక్కదానికి అవార్డు లేదంటే రానివ్వకుండా చేశారు. మీరు అప్లై చేశారా సార్? అప్లై చేశాను. పెదరాయుడు ఈ రోజుకి నీకు ఆశ్చర్యంగా ఉంది. పెదరాయుడు దానికి ఎంతమంది, రాయలసీమ రామన్న చౌదరి అడ్డుపడిన వ్యక్తులు తెలుసు. వాళ్ళకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. ఏంటన్నారు, థ్యాంక్ యూ సార్, నాకు అవార్డు ఇవ్వకుండా పలాని ఒక చెత్త సినిమాకి ఇచ్చారు. అది కాదు, డోంట్ టాక్ టు మీ పెద్దగా వాళ్ళగా గౌరవిస్తున్నా. ఇంకా ఎంగిలి కూడితిని ఎందుకు బ్రతుకుతున్నారు మీరు? ఇంత వయసు వచ్చింది, మీరందరూ కమిటీ సభ్యులు, ఎంగిలి కూడితినండి సార్, ఎందుకు అటువంటి పనులు చేస్తారు అని. నీకు తెలుసో లేదో, ఈరోజు చూడు సినిమా మనోజ్ది, జుమ్మందనాదం, మనోజ్ బాబు యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ సాంగ్ చూడు, ఇట్ ఈస్ నభూతో నా భవిష్యత్తు. ప్రతి స్కూల్లోనూ ఆ పాట పెట్టుకోవాలి. చంద్రబోస్ రాశాడు. దానికి అవార్డు రావాలి, బిడ్డకు రావాలి, కాకుండా ఎవరో తీసుకున్నారు. నాకు తెలుసు ఆ విధంగా ఎందుకు వెళ్ళిందో. నవ్వుకున్నాను. నాకు అవార్డు కాదు కావాల్సింది, ప్రజల ఆశీస్సులు,
సినిమా హిట్ అయితే డబ్బులు, మనం పెట్టిన డబ్బుల కంటే కూడా ఎక్కువ డబ్బులు రావాలి విత్ ఇంట్రెస్ట్. అది నాకు ఇంట్రెస్ట్ తప్ప అవార్డులు రివార్డులు కాదు. యు సీ టుడే ఇట్ సెల్ఫ్ ఐ డెంట్ ట్రై. ఏదైనా ప్రయత్నం, ప్రయత్నం దైవయత్నం అంతే. నీకు పద్మశ్రీ వచ్చింది, అది ప్రయత్నపూర్వకంగా వచ్చింది, అలా వచ్చింది? అది నువ్వే తెలుసుకో. అది నేను చేసినటువంటిది దేనికి ఇచ్చారని మీకే తెలుసు. మీరు అన్ఫిట్ అని చెప్పి అది కూడా ఇచ్చేస్తా కావాలంటే. నీకు కావాలంటే ఇచ్చేస్తా, ఎవరు అడిగినా ఇచ్చేస్తాను. మీరు అన్ఫిట్ అనేటువంటిదే కాదు, ఎవరు ఫిట్ అనే వచ్చింది, అందులో అందరికి సందేహం లేదు. రామారావు గారు మీకంటే ఫిట్, అందులో డౌట్. అన్నయ్యకు పద్మశ్రీలుగా, పద్మభూషణులు, దాదాసాహెబ్ ఇవ్వలేదయా. భారత రత్న ఇవ్వవలసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. గురువు గారికి మరి ఏం మాట్లాడతాం? ఇవన్నీ గురువు గారు ఏంటి, ఇవన్నీ వద్దు, అవార్డుల గురించి వద్దు, కానీ సరదాగా మాట్లాడుకుందాం. సరే, ఇదన్నీ వదిలేస్తే ఈ రోజున భారతదేశం అంతా హ్యాపీగా ఉరువు తొలగిపోతున్నటువంటి ఆస్కార్ అవార్డు అనేటువంటిది వచ్చింది. నో డౌట్. మీ అభినందనలు, మీ అభిప్రాయం? ఆల్రెడీ చెప్పాను, రాజమౌళి చెప్పాను, కీరవాణికి చెప్పాను, ప్రేమరక్షతకి చెప్పాను, చంద్రబోస్కు ట్రై చేసి చెప్తున్నాను. వీ ఫీల్ ప్రౌడ్. కీరవాణి ఆల్రెడీ అత్యద్భుతమైన చేశాడు కదయ్యా. పుణ్యభూమి నా దేశం, చరిత్ర ఉన్నంతకాలం ఉంటుంది మా అన్నయ్య సినిమా, మా సినిమా. అలాగే రాజమౌళి, వీ ఫీల్ ప్రౌడ్. తెలుగుదేశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది అనేది ఎన్టీ రామారావు గారు అన్నయ్య ఎలా చెప్పాడో, అదేవిధంగా రాజమౌళి భారతదేశంలో ఒక తెలుగు రాష్ట్రం, అంటే 2 రాష్ట్రాలు, తెలుగు భాష ఒకటి ఉందని అది నిరూపించి ఆస్కార్ అవార్డు అతనికి వచ్చిందంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ తరఫున ఒక సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయని తెలిసింది. నేను పార్ట్నర్గా ఉంటాను. రామారావు గారు అనేటువంటి ఒక మహానటుడి చలనచిత్ర జీవితం అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ సినిమాతో కాకుండా ఒక విజయవంతమైన సినిమా మేజర్ చంద్రకాంత్ అనేటువంటి దాంతో ముగిసింది. మీరు ఎలా ఫీల్ అవుతుంటారా? అందుకు చరిత్ర ఉన్నంత కాలం పుణ్యభూమి నా దేశం సాంగ్ కీరవాణి చేసింది, ఇది మా మేజర్ చంద్రకాంత్. ఆ సినిమా తర్వాత అన్నయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చివరి చిత్రం, ఆ చిత్రం తీసి మళ్ళీ నన్ను రాజ్యసభకు పంపించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చరిత్ర ఉన్నంత కాలం నాకు ఆ పేరుంది. నెక్స్ట్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి సినిమా రూపంలో రాబోతుంది ఏంటి? నేను ఒక అత్యద్భుతమైనటువంటి కథను రాశాను. ప్రతి సినిమా అత్యద్భుతం అనుకుంటాం. మీరు రాశారా? నేను హీరోగా. మీరు హీరోగా? నేను హీరోగా అతి తొందరలో ఒక మంచి పిక్చర్ రాబోతుంది, స్టార్ట్ చేయబోతున్నాను. మళ్ళీ ఐ విల్ షో వాట్ ఒక రాయలసీమ రామన్న, ఒక అసెంబ్లీ రౌడీ, వాటిలో ఎలా పౌరుషం, ఇది డైలాగులు, ఆ క్యారెక్టరు ఐఎమ్ గోయింగ్ టు షో ఆఫ్టర్ లాంగ్ 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 టైం. ప్రయోగాలు వద్దు, అవి వద్దు, ఇవి వద్దు, జోకులు వద్దు, లెట్ us షో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. ఎవరు డైరెక్టర్? నాట్ డిసైడెడ్. ఇంకా త్వరలో మిగతా అన్ని డిసైడ్ అవుతున్నాయి త్వరలో ఆంధ్రప్రదేశ్లో. మిమ్మల్ని శతావిధాలుగా అభినందించాల్సిన విషయం షిరిడీ సాయిబాబా దేవాలయ నిర్మాణం. నిజంగా చూస్తుంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి దీంతో పరవశించిపోయేటువంటి గొప్ప దేవాలయాన్ని కట్టారు మీరు. అసలు ఆ వాస్తు కానీ, అక్కడ విగ్రహంలో కనిపిస్తున్నటువంటి ఆ జీవ కళగాని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు అంత ఆలయం కట్టాలనే దానికి ప్రేరణ ఏంటి? ప్రభు దైవ సంకల్పం. నేను ఇంతకుముందు చెప్పాను, షిరిడీ సాయిబాబా ఎలా ఉన్నారో అలాగే ఉంది ఆ రూపం, అలాగే నవ్వుతున్నారు. విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, నందీశ్వరుడు, విష్ణుమూర్తి కూర్మం అవతారం, షిరిడీ సాయినాథుడు, నక్షత్రవనం. తెలుగు వాడంటూ ఉంటే నాట్ ఓన్లీ తెలుగు ప్రజలు, ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ దేవాలయం ఉందని అది చూసి తరిస్తే చాలు, ధన్యం. అంటే మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తే ఆల్రెడీ అది కదా కాంట్రవర్సీ అయింది కదా. కాంట్రవర్సీ ఎవరు మూర్ఖుడు అనుకుంటే బాబాను అక్కడ షిరిడీకి వెళ్ళొద్దనలేదుగా. ఆయన ప్రతిరూపమే ఇక్కడ ఉందని చెప్తున్నారు. నో డౌట్. ఇంత దూరం డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం ఎందుకు? వెంకటేశ్వర సన్నిధికి కనుక వస్తారు, ఇక్కడ రండి అని చెప్తాం. నా దేవుడు చాలా గొప్పగా ఉన్నాడు, నా బాబా చాలా అందంగా ఉన్నాడు, నా నక్షత్రం చాలా గొప్పగా ఉంది, ఇతరుల కష్టాలు పోతాయి, కమాన్ అని చెప్పడంలో ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. మోహన్ బాబు గారు, ఇప్పుడు మీ జీవితం అన్ని విధాలుగా ఉడుదురుకులు ఉన్నప్పటికీ కూడా మోహన్ బాబు అంటే ఒక ప్రతిష్టాత్మక వ్యక్తిగా ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. మీ కుటుంబం ఉంది, మంచి కుటుంబం. అయితే ఈ మధ్యకాలంలో మీ ఫ్యామిలీ మీద విపరీతమైన ట్రోలింగ్స్ అనేటువంటి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఇవి మీకు ఎలాంటి ఒక పరిధి వరకు ఓకే పాజిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది, కానీ అవి కొంచెం మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మీ రియాక్షన్ ఏంటి దీని మీద? ప్రభు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అవి చూడను, చెబుతూ ఉంటాను. అందుకే మిమ్మల్ని గురించి అలా వచ్చిందని. అది కూడా ఎక్కువ
ఓ సరదా ఏముంటుంది వచ్చిందయ్యా, నాకు పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పారు, భారత ప్రధాని, నేను అప్పట్లో రాజ్యసభ సభ్యుడిని, ఇది వాస్తవం, నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ మూర్ఖత్వం వదిలే. పేపర్లో వచ్చిన ప్రతిదానికి రియాక్షన్ ఇస్తే మన ఫేస్ చెడిపోతుందట. పేపర్లో అన్నీ రాస్తూ ఉంటారు, అన్నీ మంచి ఎందుకు రాస్తారు, రాస్తూ ఉంటారు, ఉన్నవి లేనివి లేవి ఉన్నవి రాస్తూ ఉంటారు. వాటిని చూసి ఆలోచించుకోవాలి తప్ప దానికి రియాక్షన్ ఇచ్చేస్తుంటే మన ఫేస్ పాడైపోతుంది అని ఆయన చూసావు ఎప్పుడు. అవును, అలా ఉండేవారు, గొప్ప ప్రధాని అలా ఉండేవారు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరెవరో రాస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు, వాళ్ళది మజిలీ ఎలా ఉంటుందో వాళ్ళ కర్మకే. అయినా వాళ్ళకు భగవంతుడు మంచి చేయాలి, ఎందుకు వాళ్ళకు దుర్బుద్ధి, శకునికి ఎందుకు దుర్బుద్ధి పుట్టింది అంటే వదిలేయాలి. సొసైటీలో మంచి చెడు అలాగే మన గురించి రాస్తున్నారు, వాళ్ళకు అనిపిస్తుంది, ఎంతగానో రాస్తారు, రాసుకొని ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. ఎవరిని కూడా తెలుసు, బట్ నేనేమి పట్టించుకోను. అంటే ఎవరో చేయిస్తున్నారు అనేటువంటిది తెలుసు. నేను నిన్ను కోరుకుంటే నేను చెడిపోతా, కాబట్టి నువ్వు ఇతరులను చెడిపోవాలని కోరుకోవద్దు. అది ఏదో ఒక రూపేణ నీ కుటుంబానికి వస్తుంది. నువ్వు చరిత్ర చూడు, ఎప్పుడు ఒకరు ద్రోహం చేయకూడదు. నీకు అంటే ఇక్కడ నువ్వు కాదు ప్రభు, మన గురించి రాసేవాడు నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలి. మన గురించి రాసేది ఏదైనా చూసుకో. ప్రస్తుతానికి తాత్కాలికంగా బాగుండొచ్చు, ఒరే వాడు మోసం చేశాడు బాగున్నాడు కాదు, అప్పుడే ఏం బాగున్నాడు, ఒక రోజు బాగుంటాడు, నెక్స్ట్ డే ఉంది కదా టైము, కాలం నిర్ణయించాలి కదా, రాసుకో. దాన్ని చదివేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, విని నష్టం ఉంటారు. చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీకు జస్టిఫైడ్ అనిపించింది, నేను తప్పు చేశాను అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు లేదు. ఆల్వేస్ యు ఆర్ రైట్. ఆల్వేస్ యు ఆర్ రైట్. నో, ఐఎమ్ నాట్ రైట్, ఐఎమ్ నాట్ ఎ గాడ్. తప్పులు, సినిమా విషయాలు తప్పులు చేశాను ఫీల్ అవుతుంటాను. వ్యక్తులకు తప్పులు చేశానని ఎప్పుడు నా జీవితం లేదు. సినిమాగా తప్పు చేశానే, అబ్బా ఆ రోజున ఎందుకు రాలేదు మంచి ఆలోచన, ఫెయిల్ అయిన తర్వాత వచ్చింది అనే తప్ప ఏ వ్యక్తికి నేను అపకారం చెయ్యబోను కూడా. మోహన్ బాబు గారు, అలాగే మీ సినిమాల్లో హీరోగా మీరు ఎంత సక్సెస్ అయ్యారో మీ సినిమాల్లో మ్యూజిక్ అనేటువంటి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఎరా నడిచింది. ముఖ్యంగా 90-95 ఆ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మోహన్ బాబు సినిమాల్లో అనేటువంటి మెలోడీ సాంగ్స్. మ్యూజిక్ మీద మీకు ఇంత గ్రిప్ ఎలా వచ్చింది? మంచి మ్యూజిక్ తెచ్చుకోవటం అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారా, మీరు తెచ్చుకుంటారా? ఇద్దరు కలయికే. అసలు మామూలుగా మ్యూజిక్ మీద మీకు ఒక నాకు ఇంట్రెస్ట్ ఏదైనా పరిజ్ఞానం ఉందా దాంట్లో? పరిజ్ఞానం అంటే దాని అర్థం ఏమిటి, కాస్త కోస్త తెలుసు. ఆ మ్యూజిక్ దర్శకులతో కూర్చొని సార్ బాగుందని ఏదో తెలిసింది కొన్ని చెబితే వాళ్ళకి ఇష్టమైన ఉంటే మన మాట వింటే అలా మంచి జరుగుతుంటుంది. అంటే క్యాచీ ట్యూన్స్ని క్యాచ్ చేయటం మాత్రం బాగా అనుభవం. నో డౌట్, నేను ఓకే అనుకున్న సాంగ్స్ కూడా రికార్డ్ చేయించాను. అట్లాగే ఈ మధ్య మీరు జిన్నా సినిమాలో జంబలక్కడి జారు మిఠాయి పాట అనేటువంటి దాన్ని అసలు ఇది ఏ విధంగా వైరల్ అయిపోయింది, విపరీతమైన ప్రాచుర్యం ప్రపంచ ప్రఖ్యాతిగా జారు మిఠాయి. అది నా దగ్గర దాదాపు 500 పాటలు ఉన్నాయి. అలాగా నేను ఈ మధ్య కరెక్ట్ చేస్తున్నాను. ఈశ్వర్ రెడ్డి డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో చేసి ఈశ్వర్ రెడ్డి నేను పల్లెటూరులో ఉండే పాటలు మనకు కావాలి అని చెప్పి మా ఊరి దగ్గర వెంకటగిరి దగ్గర అతను అది ఇక్కడ రావడం, అన్ని ఊర్లు తిరగడం, ఎక్కడైనా విలేజ్లో ఉండే మామూలుగా పాటలు పాడుతూ ఉంటారు, నాటేటప్పుడు కూడా వరి నాటేటప్పుడు ఇలా పాటలు పాడుకుంటూ ఉంటారని ట్రై చేసి పట్టుకొని వచ్చాడు 2 లేడీస్ని. ఎక్కడ చూడు జారు మిఠాయి అని. నువ్వు అన్నట్టు సినిమా వాళ్ళు మెయిన్ థియేటర్స్లో చూడకపోయినా దీనిలో నెట్ఫ్లిక్స్లో చూస్తున్నారు. అసలు నా సాంగు మిగతా వాళ్ళు కూడా పెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2 లైన్లు నాకు రియలీ ఐ ఎంజాయ్. ఆ లేడీస్ని పిలిపించి ఇదిగో మళ్ళీ రేపు పిలిపిస్తున్నాను, ఇంకా ఏదైనా పాటలు ఉన్నాయని. చాలా అద్భుతంగా చూడు కళ ఒకరి సొంతం కాదు. అంత క్లిక్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు అవుతుంది అనుకున్నాను. నా సినిమా సూపర్ హిట్ అవుతుంది, దీనిలో జారు మిఠాయి ఈజ్ వండర్ఫుల్. దానిలో విష్ణు చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఇంకొక నటి చేసిన పర్ఫార్మెన్స్ కానీ అద్భుతం. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు కూడా వాడారండి ఒక చిన్న బిట్ సినిమాను. థియేటర్ గొల్లు ఐఎమ్ వెరీ హ్యాపీ. చూడు మా ఇద్దరిలో మనసు కష్టాలు లేవన్నాడు కదా, నిదర్శనం చాలు కదా నీకు. జనరా సినిమా ఎవరిదని తెలుసు అతనికి. తెలిసి ఆ 2 లైన్లు తను పాడాడంటే నా మీద ప్రేమ ఉండబట్టేగా, నా బిడ్డ మీద ప్రేమ ఉండబట్టేగా. మరి తెలుసుకోలేని మూర్ఖులు కొంతమంది మూర్ఖుల్లాగానే ఉంటుంటారు. అది వాళ్ళకి నష్టం కానీ మాకు నష్టం కాదు. మీకు మధ్య వస్తే మధ్యలో పడుచుకొని పోయినట్టు పొట్టేలు మధ్య వచ్చినట్టు.
ఓకే, మంచిది సార్. మీలాంటి పెద్దలందరూ కూడాను ఒక సఖ్యతలో ఉంటే ఇది గ్రేట్ సైన్ టు ద ఇండస్ట్రీ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిస్తాను సార్. మీ మెయింటెనెన్స్ అనేది చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంటాయి మోహన్ బాబు గారు. మీ సెక్యూరిటీ కానీ, మీ గన్మెన్స్, మీ బౌన్సర్స్, ద వే యూ మెయింటైన్, ఒక కిరీటం లేని కింగ్ లాగా ఉంటుంది ఇక్కడ కానీ అక్కడ కానీ ఇంటి దగ్గర కానీ. మీ మెయింటెనెన్స్ అంతా అసలు ఈ మెయింటెనెన్స్కి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నేను చాలా నిమిత్త మాత్రుని ప్రభు, సాదా సీదా మనిషిని, ఏం కాదు, నేను గొప్పవాడిని కాదు. గొప్పవాళ్ళని కాదు కానీ ఇంత రాయల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఆర్థిక పరంగా నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేదు. ఇంతమంది మొత్తం పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అరౌండ్ యూ. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్ప పోస్టుల్లో ఉన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. మీ వయసు ఎంత అడిగితే మీకు కోపం వస్తుంది, అది అడిగితే ఇప్పుడు కోపం రాదు, నిజం చెప్పను. నిజం చెప్పరు, ఇక్కడ నొక్కేస్తారు, వయసుని మాత్రం నొక్కేస్తారు. నా నాన్నగారు ఎప్పుడో చెప్పినట్టు ఒకటి గుర్తుంది, నా కొడుకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన రోజున వచ్చిన సంవత్సరం పుట్టాడు నా కొడుకు అని అన్నారనేటువంటిది ఒకటి వచ్చింది. నీకు కావాలంటే నీ మనశ్శాంతి కోసం చెప్తాను, నేను 1930లో పుట్టాను అనుకో, అంటే 1930 అంటే ఇప్పుడు ఎంత వయసు? 1930 అంటే ఒక 70, 90, 90 సంవత్సరాలు అనుకో, నష్టం నాకు అసలు మాత్రం చెప్పండి. ఎందుకు ప్రజలు ఎవరు కూడా ఈ క్వశ్చన్ మోహన్ బాబుని అని అడగరు, మీకు మీరుగా నిర్ణయించుకుని వచ్చేవాళ్ళు అడుగుతున్నారు. మాకు మీద నేను ఎప్పుడు నా వయసు ఓన్లీ 22. అందుకేనా మనవరాళ్ళతోటి అంకులు బాబాయ్ ఫ్రెండ్ అనిపించుకుంటారు. నా మనవరాళ్ళు కదా, బట్ ఏదైనా వాళ్ళందరినీ సంతోషంగా బాబు అని పిలవమంటుంటాను. ఐ లవ్ దట్. బాబు అని బాబు తాత అనిపించుకోరు, బాబు అంటుంది లక్ష్మి కూతురు. మా విష్ణు కొడుకు అవరామన్నాడు, బాబు అంటాడు వాడు. నన్ను ఎవరు అలా అన్నారు అంటే ఇలా అంటాడు వాడు. ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. అందరినీ భయపెట్టే మోహన్ బాబుని భయపెట్టేది వాళ్ళేనా? వాడు భయపెడుతున్నారు. మనవరాళ్ళు అందరూ. ఆర్యన కూడా అబ్బో పెద్ద కూతురు, అది నాలాగానే. యూఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. పిల్లలతోటి చాలా కష్టాలు సుఖాలు మానవుడికి ఈ శరీరం ఉన్నంతకాలం తపో ప్రభు అన్నీ అనుభవించాలి. ట్రై టు గో ఇన్ గుడ్ పాత్వే. మనందరం అందరికీ మంచి జరగాలని, మంచి దారిలో నడవాలని, సుఖశాంతులతో 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుండాలని అనుక్షణం నా బాబాను కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. చాలా 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 ఆనందంగా ఉంది మీతో ఇంత సుదీర్ఘకాల అనుబంధం ఉన్న నేను ఈ రోజుకి మీతో ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది వీలు పడింది నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల పక్షాన, మా యాజమాన్యం పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.